యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు ఏది అడిగినా ఇస్తాను నాన్న. మీకేం కావాలో చెప్పండి. వసు మొహంలో సంతోషం. అభి, వసుని బాధపెట్టక అభి. తను ఎన్నో కష్టాలు పడి మన ఇంటికొచ్చింది. ఆ కష్టాలను నువ్వు మరిపించాలి. తను సంతోషంగా ఉండేటట్టు నువ్వు చేయాలి. వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకభి. వసు చాలా మంచి అమ్మాయి. ఏవైనా గొడవలొచ్చినా నువ్వే సర్దుకుపో. వసుకి మనం తప్ప ఎవరూ లేరభి. తెలుసు నాన్న. వసు సంతోషమే ఈ ఇంటి సంతోషం అభి. సరేనా? తాతయ్య, నానమ్మ, మేము రెడీ. పెద్దమ్మ, పెద్దనాన్న, మేము రెడీ. పిన్ని, బాబాయ్, త్వరగా రండి. ఏమండి, ఈరోజు అందరం సరదాగా పిక్నిక్ వెళ్తున్నాం. అక్కడ ఎలాంటి ప్లాన్స్ చేయకండి. నోర్మోయ్, వసు పైన ప్రేమ పొంగి పొర్లుతుందా? ఆస్తి మన చేతికొచ్చిందంటే ప్రతిరోజు పిక్నిక్కే. అది కాదండి, అందరూ ఉంటారు కదా. మీరేదైనా ప్లాన్ చేసి అది మావయ్య గారికి తెలిసిపోతే మొదటికే మోసం వస్తుందని చెప్తున్నాను. నేను చెప్పింది కూడా విను. ఎవ్వరికి డౌట్ రాకుండా ప్లాన్ చేశాను. పిక్నిక్ నుంచి సరాసరి హాస్పిటల్కే వెళ్దాం. మళ్ళీ హాస్పిటలా? ఎందుకు అఖిల్? వసు వదినకి అబార్షన్ అయిందని ప్రూవ్ చేయడానికి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? ఈసారి ప్లాన్ వేస్తుంది అన్నయ్య నేను కాబట్టి. అంటే ఇన్ని రోజులకు మీ ఇద్దరు బుర్రలకి పని చెప్పారన్నమాట. ఈసారి అత్తయ్య గారిని కూడా మన ప్లాన్ లో కలుపుకుందామా? కష్టమే. మీ అత్తయ్య ఇంకా మన వైపు మారలేదు. అసలు ఈ పిక్నిక్ వస్తుందో రాదో కూడా డౌటే. అందరం వెళ్తున్నాం. నువ్వు రానంటే ఎలా జయంతి? మీరు వెళ్ళండి, నేను రాకపోతే ఏం? ప్రతి ఏడు వెళ్ళినట్టే ఈ సంవత్సరం పిక్నిక్ వెళ్తున్నాం. అందరం కలవాలన్నదే కదా రూలు. ప్రతి సంవత్సరం మీరు ప్లాన్ చేసేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం అభి వసూలు ప్లాన్ చేశారు. ఎవరు చేస్తే ఏంటి జయంతి? అందరం ఆనందంగా గడపడానికే కదా వెళ్తున్నాం. ప్లాన్ చేసిన వాళ్ళు నన్ను పిలవాలి కదా. మిమ్మల్ని పిలిచారు, నన్ను పిలిచారా? ఎవరు పిలిచారు? మీరమ్మని పిలవాలి వసు గారు. అదేంటండి కొత్తగా? అందరం వెళ్తున్నాం కదా, ప్రత్యేకంగా అత్తయ్యని పిలవాలా? పిలవాలి. ఎందుకంటే ఈసారి పిక్నిక్ ప్లాన్ చేసింది మనం కాబట్టి. అయితే మీరే పిలవండి. ఏ, మీరు పిలవడానికి నామోషినా? ఆస్తి మనది అని తెలిసేసరికి అహం వచ్చింది కదా. మీరు మళ్ళీ పొరపాటుగా మాట్లాడుతున్నారు. నాకు ఆస్తిపై మమకారం లేదు, అధికారం లేదు అని మీకెప్పుడో చెప్పాను. మీరు పిలవకపోతే అమ్మ అలాగే అనుకుంటుంది. అయినా మనం ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారైనా మీరు అమ్మతో మాట్లాడారా? బాగుందండి. అత్తయ్య కోపంతో ఉండిపోతే నేనేం చేయను? నేను పలకరించినా అత్తయ్య గారు మాట్లాడరు. ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి? అమ్మ మనల్ని క్షమించేంతవరకు. అత్తయ్య క్షమించాల్సినంత తప్పు మనమేం చేశాము? మనం కాదు, మీరు చేశారు. అమ్మని అవాయిడ్ చేస్తున్నారు. లేదు బన్నీ, టీం చేంజ్ అయింది. నేను, మీ పెద్దమ్మ, బాబాయ్, పిన్ని
అమ్మమ్మ నాన్నమ్మ ఒక జట్టు. నువ్వు అను కీర్తి మీ మమ్మీ డాడీ తాతయ్య ఒక జట్టు. అన్నయ్య వదినేది? తను అలిగిందమ్మా. కోడళ్ళు పిలిస్తే గాని పిక్నిక్కి రాదంట. పదవసు, అత్తయ్యని పిలుచుకొద్దాం. వసు, అత్తయ్య కోప్పడ్డా నువ్వు సహనంతో ఉండు. ఈరోజు మనం హ్యాపీగా ఉండాలి. అలాగే పిక్నిక్లో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అర్థమైందక్క. అత్తయ్య, పిక్నిక్ వెళ్దాం రండి. ఎప్పుడు? ఇప్పుడే అత్తయ్య. ఇప్పుడు వెళ్తే ఇప్పుడే పిలుస్తావా? ఎప్పుడు పిలిచినా వస్తాననుకున్నావా? ఎక్కడో ఉన్న మీ మావయ్య గారికి ముందుగా చెప్పారు. ఇంట్లో ఉన్న నాకు ముందు చెప్పరా? అంటే అత్తయ్య, నిన్న పిల్లల్ని తీసుకుని పిక్నిక్ వెళ్దామని అభి వసుతో అన్నాడట. పిల్లలతో మాత్రమే ఎందుకు, అందరం కలిసి వెళ్దామని వసు చెప్పింది. ఓహో, ఇది ఈవిడి గారి ప్రోగ్రామా అనుకున్నాను. ఎంతైనా ఇప్పుడు తనే ఈ ఇంటి పెద్ద కదా. అయ్యో, నేను ఈ ఇంటి పెద్దనేంటత్తయ్య? మరి ఈ ఆస్తంతా మీదే కదమ్మా. ఆ ఫీలింగ్ నాకు కానీ ఆయనకు కానీ లేదత్తయ్య. మరి మీలో మార్పెందుకొచ్చింది? ఆస్తి గురించి మాట్లాడుతుంటే మీరిద్దరూ నోరెత్తరేం? ఒక కోడలిగా మీ పట్ల నేను ఎలా ఉండాలో చెప్పండి, అలాగే ఉంటాను. ఆస్తికి నాకు ఏ సంబంధం లేదు. అది ఆయనకు ఇష్టం ఉండదు. నీకిష్టం లేకుండా అభి మాత్రం ఏం చేస్తాడు? అభికి నీ నోటి మాటే కదా శాసనం. లేదత్తయ్య, నేను ఆయన దారిలో నడిచేదాన్నే తప్ప ఆయన్ని తప్పుదారి పట్టించేదాన్ని కాదు. ఏంటదన ఆలస్యం? వస్తున్నావా లేదా? ఈవిడ గారు ఆర్డర్ వేశాక రాకుండా బ్రతకగలనా? నేను ఆ భయంతోటే బయలుదేరుతున్నాను వదినా. రాకపోతే నాపై తన కోపం వచ్చి ఏదైనా అంటుందేమో, ఏదైనా చేస్తుందేమోనని భయంతోనే వస్తున్నాను. జయంతి, టైం అవుతుంది, బయలుదేరండి. రండత్తయ్య వెళ్దాం. రావదనా, అన్నయ్య కూడా పిలిచినాడు అక్కడ. రండి. వసు, పద.
ఏ పిల్లలు, ఆగండమ్మా, ఆగండి. అలా పరిగెత్తకూడదు, ఎటూ వెళ్ళకండి. అదేంటి తాతయ్య, మనం ఇక్కడికి వచ్చింది ఆడుకోవడానికే కదా, ఎంజాయ్ చేయడానికే కదా వచ్చాము. ఆగండి, అటు వెళ్ళొద్దు అంటారేంటి తాతయ్య? ఆనందంగా ఆడుకోవడానికే వచ్చాం, కానీ మీరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తోడు లేకుండా మీరు అటూ ఇటూ వెళ్ళకూడదు. అమ్మా పావని, పిల్లల్ని చూసుకునే బాధ్యత నీది. పిల్లల్ని చూసుకోవడానికి నేనున్నాను కదా మావయ్య. నువ్వు హారిక కడుపుతో ఉన్నారు కదమ్మా, ఇప్పుడు మీరు కూడా పిల్లలతో సమానం. అభి, వసుని జాగ్రత్తగా చూసుకో. పడాలి. లేదభి, నేను మీ అమ్మ పెద్దవాళ్ళం అయిపోయాం కదా. మనం పెద్దవాళ్ళం కాదండి, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ముందు మన పెద్దరికం ఎంత? ఇంటి గొడవలు ఎక్కడొద్దు జయంతి, సంతోషంగా ఉండు. నా మనసులో సంతోషం లేనప్పుడు ఎక్కడున్నా ఏమీ ఉండదు. మీరు రమ్మంటే వచ్చాను, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీతో వస్తాను. అంతకు మించి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరందరూ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. అన్నయ్య, నేను కూడా చిన్నపిల్లనే కదా, పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయొచ్చా? నువ్వు చిన్నపిల్లవేంటమ్మా, నీ వయసెంతో మర్చిపోయావా ఏంటి? ఏంటసలు అన్నయ్య ఉద్దేశం? నా వయసు ఎంతనిప్పుడు? నాకు మళ్ళీ పెళ్లి చేయటం తను మర్చిపోయి నన్నంటాడా? తను నా అన్నయ్యే కాదు, నా పాలిట శత్రువు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికంటే మా అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇంకా చిన్నపిల్లనే, వెళ్ళి నేను ఆడుకుంటాను. ఏంటి ఆడుకుంటావా? వచ్చిన పని మర్చిపోయావేంటే? అసలు ఏంట్రా మీ ఉద్దేశం? మీ నాన్నేమో వయసు మర్చిపోయావా అంటాడు, నువ్వేమో పని మర్చిపోయావా అంటావు. అసలు నేను ఎందుకు పుట్టాను? పోయేటప్పుడు నేను ఏదైనా సాధించాలి కదా. ఈ రోజు నన్ను ఆపారంట, అంతే. ఏమైంది ఈరోజు ఆంటీకి? ఏదో దెయ్యం పట్టినట్టుంది. లేదురా, పిచ్చి బాగా ముదిరిపోయింది. వెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి మన ప్లాన్ గుర్తు చేయాలి. పదండి. పదండి. అన్నయ్య, అది ఎక్కుదామా? ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేద్దాం. ఏం చేద్దాం అన్నయ్య? మన గేమ్స్ తర్వాత ఫస్ట్ మమ్మీ డాడీ మాట్లాడుకోలేరు, సీరియస్ గా ఉన్నారు. అవును, నేను కూడా చూసాను. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, మనం గేమ్స్ ఆడుకుందాం. మమ్మీ డాడీ మాట్లాడుకోకపోతే మనం ఎలా హ్యాపీగా ఆడుకుంటాం? బన్నీ, అను, కీర్తి, ఏం గేమ్ ఆడదాం? డాడీ, మీరు మమ్మీ మాట్లాడుకోవట్లేదా? ఎవరు చెప్పారు? అన్నయ్య కీర్తి అంటున్నారు. అదేం లేదు. మరెందుకు మమ్మీతో మూడీగా ఉన్నారు డాడీ? అలాంటిదేం లేదు బన్నీ. ఓకే, పదండి ఆడుకుందాం. మీరు అబద్ధం చెప్తున్నారు కదా డాడీ.
నాకు అబద్ధం చెప్పడం చేత కాదండి. లేని నవ్వుని నటించటం కూడా నాకు రాదు. నేనిలాగే ఉంటాను. ఈ మాత్రానికి ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడి దాకా రావడం ఎందుకు? నేనింట్లోనే ఉంటానన్నానా? మీరే బలవంతం చేశారు. అసలు నీ సమస్య ఏంటి జయంతి? మీరే నా సమస్య. మీరు ఊర్లో ఉన్నా బావుండేది. వచ్చి ఏం చేశారు? ఆస్తి గురించి అభి వసూల్తో మాట్లాడారా? పంపకాల గురించి అడిగారా? ఏం మాట్లాడుతున్నావు జయంతి? నీ మాటలకు అసలు అర్థం ఉందా? నేను నా 2 పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. ఆస్తి లేకుండా వాళ్ళు ఎలా బ్రతుకుతారు? కష్టపడి పనిచేసి బతుకుతారు. వయసుంది, చదువుంది, ఇంకేం కావాలి వాళ్ళకి? డబ్బులు లేకుండా ఏ పని చేయలేరు. పని చేస్తే డబ్బులొస్తాయి జయంతి. దయచేసి వాళ్ళని సోమరులు చేయకు. ఇదంతా కాదండి. ముందు మీరు అభితో మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు అక్క? కారణం చెప్పకుండా అత్తయ్య కోపంగా ఉన్నారు. అత్తయ్య నేను బాధ పెడుతున్నానని ఆయన అనుకుంటున్నారు. ఏం చేయాలి? ఏదైనా నువ్వే చెయ్యాలి వసు. మన ఇంటిని చక్కదిద్దే బాధ్యత మనదే అని నువ్వే చెప్పావు. ఇప్పుడు నువ్వే నిరాశపడితే ఎలా? నేనేమీ అనలేదక్క. కానీ ఆయనే నన్ను తప్పుపడుతున్నారు. కొత్తగా అపార్థం చేసుకుంటున్నారు. ఆస్తిపై నాకు ఆశ కలిగింది అంటున్నారు. మనసంతా ఏదోలా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి అంటారు. కానీ ప్రతి క్షణం నాకు నరకంగా ఉందక్క. నువ్వు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అత్తయ్య కోపం ఒకవైపు, ఆయన మౌనం ఇంకొక వైపు. నా కడుపులోని బిడ్డని ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయం మరొక వైపు. టార్చర్గా ఉందక్క. అర్థమైంది వసు. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. బాధపడుతూ కూర్చుంటే ఈ గండాన్ని దాటలేం. ధైర్యం తెచ్చుకుని ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించు. నేను ఆలోచించను రా. నాకేం పని? నా సుఖం నేను చూసుకుంటాను అంతే. అత్తయ్య, సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటంటే ఏమైంది మీకు? నాన్న మాటలకి హర్ట్ అయినట్టుంది. అవును మరి. మీ నాన్నకు అన్నీ గుర్తుంటాయి, నాకు రెండో పెళ్లి చేయడం తప్ప. మన ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మేమే నీకు దగ్గరుండి పెళ్లి చేస్తామే. ఆ? ఇప్పుడు ఈ హ్యాండ్ ఇవ్వకు. ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు. అన్నయ్య, ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను అన్నయ్య. వసువదనకి అబార్షన్ చేయడానికి 2 మనుషుల్ని పెట్టాను. ఎవరకిల్? అటు చూడండి. ఇటు చూడండి. ఎవర్రా వాళ్ళిద్దరూ? నేను అపాయింట్ చేసిన ప్రొఫెషనల్స్. చెప్పింది చెప్పినట్టు చేస్తారు. మళ్ళీ వాళ్ళెందుకురా? మన చేతికి మట్టి అంటకుండా మన ప్లాన్ని వాళ్ళు ఫినిష్ చేస్తారు. దొరికినా మన పేరు చెప్పరు. భలే వాళ్ళని పట్టేవరా చిన్నోడా. ఇంట్లో ఎలాగో మనం ఫెయిల్ అయ్యాం. ఇక్కడ వీళ్ళు పాస్ అయినా మనకు అంతే చాలు. ఎలాగైనా వసు కడుపు పోవాలి. ఖచ్చితంగా పోతుంది. అదెక్కుతారా? ఎక్కుతాం డాడీ. మమ్మీని కూడా పిలవండి డాడీ. అవును, మమ్మీ కూడా రావాలి డాడీ. ఆవిడ రాదు. పిలిస్తే వస్తుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. బని బని మమ్మీ, డాడీ పిలుస్తున్నారు. ఎందుకు? జయంతి వెళ్ళాలంట. వెళ్ళు వసు.
నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి. రా మమ్మీ. వద్దు బన్నీ. రా. రా మమ్మీ. రా. రా మమ్మీ, అది ఎక్కుదాము. త్వరగా ఎక్కుదాం మమ్మీ. అక్క నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి వసు. పిల్లలు పదండి, రండి. వసు, భయపడకు, పిల్లల్లా ఎంజాయ్ చేయి.